పెరుమలూరు మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారను అంటూనే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానంటున్నారు బోడి ప్రసాద్. బయటి వ్యక్తులు ఎవ్వరొచ్చి పోటీ చేసినా సహకరించబోమంటున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులొచ్చి పోటీ చేస్తే వారిని గెలిపిస్తాను తప్ప ఎవ్వరి కోసము బలికానన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. పెనమలూరు టికెట్ విషయంలో వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, టికెట్ లేదని చెప్పని సమాచారం అందింది మీకు. మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ అది ఎలా ఉండబోతుంది, మీరేం చెప్తారు? నా భవిష్యత్తు కార్యాచరణ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడమే, రెండో ఆలోచన లేదు. నేనైతే ఏ పార్టీ మారనో. అవసరమైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే నెత్తి మీద పెట్టుకుని పల్లకిలో ఊరేగించి గెలిపించుకుంటాం. బయట నుంచి తీసుకొచ్చి వ్యక్తిని ఇక్కడ నిలబెడితే మాత్రం నేను కాదు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు ఒప్పుకోరు. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి నేను వేరే సింబల్ మీద అయినా సరే మాకు ఓటేయమని చెప్పి మేము పోటీ అయితే చేస్తాం. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేశారు. మీ టీడీపీ కార్యకర్తలకు అండగా నిలిచారు. మరి టీడీపీ కార్యకర్తలు మీకు టికెట్ ఇవ్వకపోవడం మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు? మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఇప్పటికే కొంతమంది పెట్రోల్ పోసుకొని కూడా సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతుంది. నేను కార్యకర్తలను ఆవేశపడొద్దు అంటున్నాను. ఇక్కడ నియోజకవర్గంలో మనల్ని కాదు అని ఏ బయట వ్యక్తి వచ్చి ఇక్కడ సాధించేది ఏదీ లేదు. మనం అందరం కలిసికట్టుగా ఉండి ఉమ్మడి పోరాటం చేద్దాం అని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు నాకేదో సీటు ఇవ్వట్లేదు అని చెప్పగానే నేనేదో నీరసపడిపోయి ఇంట్లో కూర్చునే రకం అయితే నేను కాదు. నాకెవరు కూడా గాడ్ ఫాదర్ లేరు. నేను కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగానే పార్టీలోకి వచ్చా. చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు, నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవాలి కాబట్టి నేను ఎంతవరకైనా నేను దేని మీదే పోరాటం చేయాలా లేదా ఎట్లాగా పోటీ చేయాలనేది కార్యకర్తలు మేము నిర్ణయించుకుంటాం. పార్టీ అధిష్టానం నుంచి మీకు టికెట్ కేటాయించకపోవడం అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకు చాలా బాధేసింది. నేను 19లో ఓడిపోయినప్పుడు కన్నా కూడా 4.5 సంవత్సరాలు కాళ్ళకి బలపాలు కట్టుకొని నేను లోకేష్ గారికి చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, ఇక్కడ కనబడే ఏ ఇల్లైనా అడగండి, ఏ గుమ్మం అయినా తట్టండి, బోడే ప్రసాద్ మీ ఇంటికి వచ్చాడా, మిమ్మల్ని ఏం అడిగాడని చెప్పి అడగండి. మరి పార్టీ అధిష్టానం నుంచి మీకు ఏమన్నా సంప్రదింపులు కానీ ఇటువంటి ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు? నేను కుటుంబ సభ్యులకైతే చాలా ఆనందపడతాం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అయితే చాలా ఆనందపడతాం. పోటీ అందరం కూడా పనిచేస్తాం. ఎవరో బయట వ్యక్తిని తీసుకొచ్చి వేరే పార్టీనో లేకపోతే వేరే బయట వ్యక్తినో తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెడితే మాత్రం మేము అంగీకరించే పరిస్థితి అయితే లేదు. నేను చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో పెట్టే నేను ఓట్లు అడుగుతాను. కానీ ఈ రోజున నిన్న కూడా ఐవీఆర్ఎస్ పెట్టి ఈరోజు అంటే మేకని బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు, ఆ విధంగా నిన్న ఐవీఆర్ఎస్ పెట్టి ఈ రోజు నన్ను బలిపోతున్నారేమో అని అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి నాకు. అంటే మీకు టికెట్ ఇవ్వకపోవడానికి అసలు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే ఏమీ అనుకోవట్లా. నాలో ఒక తప్పు చూపించమనండి. నేను ఈ తప్పు చేయలేదు, ఈ పార్టీ కార్యక్రమం చేయలేదు, లేకపోతే ఇది చేయలేదు. కుటుంబ సభ్యులు, చంద్రబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీలో పాల్గొంటే నేనే గెలిపిస్తాను, అలా కాకుండా ఇతర వ్యక్తులను కనుక ఈ నియోజకవర్గంలో పోటీకి టీడీపీ కనుక నిలబెడితే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా సిద్ధమని చెప్పని బోడే ప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సురేష్తో బాబీ, TV9, పెనమలూరు.